పాపం 45-50 సంవత్సరాల మీ యొక్క రాజకీయ అనుభవంలో కూడా మీ భాషలో ఏమాత్రం మార్పు లేకుండా తట్టుకోలేరు మీరు. వెంటనే చెప్పేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, అతన్ని మర్చిపోతారు అనుకుంటారు. అందులో భాగంగానే ఈనాడులో వచ్చింది వార్త. ఇప్పుడు ఈనాడు అంటే గతంలాంటి ఈనాడు కాదు కదా, ఇప్పుడు ఇది దాదాపు కింద రాసుకోలేదన్న ఈనాడులో వచ్చింది. హెడ్డింగ్ ఏంటంటే, కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. అద్భుతమైన భాష. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అందరూ మీలాగుంటారు అనుకుంటే ఎట్లా? మీకేం గొప్పతనం లేకపోగా ఆనాటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అతని పైన గుడ్లు చెప్పులు వైస్రాయ్ దగ్గర వేయించి అతను మానసికమైన బాధతో చాలా తొందరగా రామారావు గారు ఈ లోకం వీడిపోతే చనిపోవడానికి దినాల ముందు నెలల ముందు మీ గురించి ఏం చెప్పాడో మీకు మాకంటే బాగా గుర్తుకుంటుంది. అల్లుడని చేరదీస్తే నన్ను నాశనం చేశాడు, ఆఖరికి ఎవరు నమ్మద్దండి, ఏదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడీ చేసి పంపిస్తాను. బాబు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది, మాకు కాదు. మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే, ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటం అన్నట్లే ఏఏ కూడా అంట, మన వరకు ఏఏ అన్నారు, ఇప్పుడు క్వాంటం అంటా ఉన్నారు మీరు. ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మించిన వాళ్ళేనని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆకర్షిస్తున్న సంతాపాన్ని, బాధను పంచుకుంటా ఉన్నా, వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు లాగి పడేశారా? అదే చూశానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుసం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్లలు లాగేశారు. ఎవరు లాగారో చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమెం చెప్పింది, మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు బాగా గమనిస్తే ఆ రోజున సదరు ఎస్పీ గారు మాట్లాడిన మాట, అదేదో టాటా సఫారీ బండి వచ్చి కొట్టింది,
బహుశా దేవినేని సంబంధించిన ఆ పిల్లలు ఎవరో అటు ఆ విధంగా బహుశా అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ అని స్పష్టంగా ప్రకటించి 3 రోజుల తర్వాత అది కాదు ఇది అని ఇంకొక వార్త. దాంట్లో నిజంగా మీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి. మీరు చెప్పుకున్నారు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటే దేనికి, ఏం చేసుకోవడానికి? ఒక వాహనంలో ప్రయాణం చేస్తుంటే ప్రయాణికుల పైన కేసు పెడతారా? మీకేం అనిపిస్తా లేదా? బహుశా రేపు పొద్దున చరిత్రలు రాయబడతారు మీరు. కారులో యాక్సిడెంట్ అయితే కారు లోపల కూర్చున్న వాళ్ళపైన కేసు పెట్టాలి, బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న ప్యాసింజర్ల పైన కేసు పెట్టాలి, రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో ఉన్న అందరిపైన కేసు పెట్టాలి అని రేపు పొద్దున బహుశా మీరు ఒక హిస్టారికల్ దాన్ని ల్యాండ్ మార్క్గా మారిపోతారు. ఎటువంటి కేసులు పెట్టకూడదు అని చెప్పడానికి సాక్షాత్తు గౌరవ హైకోర్టు చెప్పింది. మనమంతా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కేవలం అధికారం కోసం ఇంత వికృతమైన రాజకీయాలు చేయాలన్నా మనం ఏమైనా అవసరం ఉందా? సింగయ్య గారి భార్య మన ముందు, ముఖ్యంగా ప్రభుత్వం ముందు ఆమె ప్రశ్నలు పెట్టింది. సమాధానం చెప్పండి. మీరు చెప్పించారు. సానుభూతి చూపించాలి. శవ రాజకీయానికి వాడుకోకూడదు శవాన్ని. సానుభూతి చూపించి ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో గట్టిగా చెప్పండి. అట్లాగే నిష్పక్షపాతం ఛాలెంజ్ చేస్తాం, ధైర్యంగా ఉండమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించండి. ఇదేమీలే, ఎంతసేపు కేసు పెడదాం, కోర్టుకు లాక్కెళ్దాం, ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు? చాలా దిగులు పడ్డారు. నేను చూసే వార్తలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయని. ఎవరు నాశనం చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకునే అవసరం ఉంది. ఈ రోజున ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో చెప్పాలి మీరు ప్రజానీకానికి. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. ప్రజాస్వామ్యబద్ధంగా బ్రాకెట్లో అనుమానం ఉంది. ఈవీఎంలు 25, 40 లక్షల ఓట్లు ఏమయ్యాయని ఈ రోజున మా వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఢిల్లీలో. సమాధానం చెప్పమంటే కోప్పడతారేంటి? సమాధానం చెప్పమంటే కేసుల రూపేణా బహుమానాలు ఇస్తూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. నిజాలు అన్నీ బయటికి వస్తాయి. ఆ రోజున ప్రజల ముందు ఎవరు దోషిగా నిలబడాలో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా నేను. మా పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల ఆఫీసుకి పిలిపించుకున్నారు, ఎంక్వైరీ చేస్తామని కూడా ఒక పెద్ద మనిషి ఎవరో మాట్లాడుకుంటాయి అని అడుగుతా ఉన్నారు. చెప్పండి ఏ విధంగా చేయాలో గైడ్లైన్స్ చేయండి మాకి. దాన్ని ఫాలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లే చేయాలా మీరు అని. మా నాయకుడు బయట పరామర్శ కోసం బయటకు వస్తారంటే మీరు పర్మిషన్ ఇవ్వరు, హెలిప్యాడ్కి అవకాశం ఇయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడతారని చెప్తే ఆయనకి రావాల్సిన Z+ కేటగిరీ రక్షణ, దాని యొక్క విధి విధానాలు మీరు అమలు చేయరు. నిర్ణయిస్తామా? గతంలో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వచ్చేటప్పుడు ఇదే పర్మిషన్ గురించి మాట్లాడితే ఎట్లా నిర్ణయిస్తారు మీరు, ఎంతమంది వస్తారు అని ఎట్లా చెప్తారు మీరు అని. వైస్ వర్సా కదా, అప్లికబుల్లే కదా అందరికి కూడా ఇది. కనుక ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి రాజకీయాలు చేయదని కోరుకుంటా ఉన్నాయని. ఇంకా అనేక పదాలు వాడచ్చు, నాకు ఇష్టంలే. ఎంత కాదనుకున్నా మీరు 3 పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు ఒక్కరైతే సాధ్యమైండేది కాదు అది. పాపం 3 కదా, కనుక 3 కలిపితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మా కోసం. మేము అడుగుతా ఉన్నాం, బాబు గారు కొన్ని ప్రశ్నలకు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మీరు వెళ్ళారు, నేను షూటింగ్ అన్ను, మీరు వెళ్ళారు. సరైన ప్రణాళిక లేదా, లేకపోతే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఆ కమిటీ రిపోర్ట్ బహుశా మీరే వేశారు, ఏమైందో నాకు తెలియదు. దాదాపు 29 మంది చనిపోయారే. మీరు హోదాలో వెళితే తొక్కిస్లాట్లో ఆ పుష్కర్ ఘాట్లో ఏంటి కందుకూరు రోడ్ షో మీకు గుర్తుకుండే ఉంటుంది. ఇరుకైన సందుల్లో పెట్టారు మీరు. దాదాపు 7-8 మంది అక్కడ చనిపోయారు. సమాధానం? గుంటూరులో
మచ్చు కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు. మినిమం జాగ్రత్తలు లేవు. అక్కడ 2-3 మహిళలు చనిపోయారు. ఏం సమాధానం చెప్తారు మీరు? మొన్న ఒక ఎయిర్ ఇండియా విమానం పడిపోయింది. చాలా బాధాకరమైన సంఘటన. అనుకుంటేనే అసలు మనసు వికలమైపోతుంది. ఆ సమయంతో మంత్రి పైన లేక ఇంకోరి పైన ఏమన్నా మీరు ఏమైనా కేసులు దాఖలు చేపిస్తారా? అన్ని విషయాల్ని రాజకీయానికి వాడుకోవడం. మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అదేంటి ఆర్ట్స్ని అవకాశాలుగా మార్చుకుంటాను నేను, అడ్డంకుల్ని అని. బహుశా ఇవే అయింటాయి బహుశా. కనుక మీరు ఈ రోజున చెప్పాల్సిన ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుందో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు, ముందు మీరు స్థిమితంగా కూర్చొని ఆలోచించండి సార్. పాపం ఎంతైనా సీనియర్ పొలిటీషియన్ కదా. కాకపోతే షాడో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అనుకోండి ఈ రోజున. అయితే షాడోనే ఒరిజినల్. మీరు ఒరిజినల్, షాడో కదా. నేను మీ గురించే మాట్లాడతాను. ఎంత ప్రేమ వలకబస్తున్నారు మీరు. ఒక్కరోజైనా ప్రజల గురించి మధ్యకాలంలో ఆలోచించారా? నిన్న నేను చూశా, ఏదో సీఎం గారి బండిలో పోతూగా చర్మకార సోదరుని ఎక్కించుకొని పోతా ఉంటే ఆయన మాట్లాడుతూ ఈయన మాట్లాడితే ముందుగానే టీవీలకి కెమెరాలు ఫిక్స్ చేసుకొని పోయి మాట్లాడుతుంది. ముందుగా అనుకున్న విషయం కదా అది. మాకు తెలీదా మీరు ఎంతగా దళితుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో? చీరాల్లో చూశాం కదా రీసెంట్గానే. చాలా ప్రేమ కలిగి ఉంటారు. కాళ్ళలో రాడ్లు ఉన్నాయని తెలిసినా సరే కాళ్ళ మీద తొక్కి పట్టి మరీ కొడతారు. లాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. అంతెందుకండి ముఖ్యమంత్రి గారు, నేను మీకు చిట్టా ఇస్తాను. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దాడులు చేయబడ్డాయి, చివరికి చిత్తూరు జిల్లాలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వాళ్ళ భార్యని నిన్న కొట్టారు. ఆ అమ్మాయిని ఏదో చేస్తామని చెప్పి కూడా బెదిరించాను, వార్త చూశాం. ఆ జేమ్స్ అనే అబ్బాయిని బహుశా తిరుపతి దగ్గర మూత్రం తాగిచ్చారు. బహుశా అందరికీ మర్చిపోలేంగా వాసనంగా వస్తూ ఉంది మీ ప్రభుత్వం దగ్గర నుంచి. మరి ఎట్లా? అంతకుమించి ఇంకో విషయం చెప్తా మీ దగ్గర. అసలుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. బహుశా మీరు మర్చిపోవచ్చేమో. ఏం మర్చిపోలే. సాక్షాత్తు పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో సాంఘిక బహిష్కరణ జరిగిందే. మీ దగ్గర నుంచి ఒక్క మాట, ఒక్క పరామర్శ లేదు మీ దగ్గర నుండి. ఏం ఆలోచిస్తాం మేము? కానీ బయట మాత్రం భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు మీరు. ఇంకా చాలా ఉన్నాయి, దప్పలంపాడు అనేక అంశాలు. అవన్నీ కావాలి పంపిస్తాను నేను నమ్ముతున్నా నిజమని. నిజం కావు చెప్పండి నాకు, ఎట్లా నిజం కాదు. అయ్యా చివరికి మంగళగిరిలో ప్రముఖమైన కాన్స్టిట్యున్సీ ప్రస్తుతానికి మీ ఆఫీసులో అధికార కేంద్రం అక్కడే ఉంది. దళితులు వస్తే నడిచిపోతే అది కలుషితమైపోయింది, అపవిత్రమైపోయింది అని వాళ్ళని దూషించడమే కాకుండా రోడ్డు మైల పోవడానికి పసుపు నీళ్లు చల్లిన సంఘటన మీరు మర్చిపోయారా లేక గుర్తుపెట్టుకున్నారా? మీరు కన్వీనియంట్గా మర్చిపోతారు బాబు గారు. నాకు బాగా గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు చెప్పింది గుర్తుంది నాకు. ఎన్నికల ముందు బహుశా ఆ రోజుల్లో మీరు చాలా మాటలు చెప్పారు. 12 గంటల కరెంటు, 2000-3000 డబ్బులు, నిరుద్యోగ మృతి, లేక బస్సు గురించి మాట్లాడారేమో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఈ మూడైతే గుర్తుకున్నాయి. మళ్ళా మీరు దాన్ని మాట్లాడరు. మరీ ఇప్పుడు వచ్చి బస్సు, నిరుద్యోగ వృత్తి ఇట్లా మాట్లాడతారు. మర్చిపోయింటామని ఒక తరం మర్చిపోయింది, 10 ఏళ్ళు అయింది మర్చిపోతారు అనుకుంటారు మీరు. మీ పరిపాలన అస్తవ్యస్తమన్న కంటే కూడా అధోగతిలో ఉంది ఈ రోజున. ప్రజల బాగు అధఃపాతాళానికి పోతా ఉంది. ఏ రంగంలో కూడా మీ మాటలు, మీ గ్రాఫిక్ మాయజాలం తప్ప ఎక్కడ వాస్తవ పరిస్థితులు లేవు. రైతులకు న్యాయం చేస్తామని మాట్లాడతారా మీరు? అనుకుంటే అసలు ఒళ్ళు గగురు పడుస్తుంది. ఎన్ని గొప్ప పనులు చేశారని.
ఆ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళండి గుంటూరులో. మీరు మిర్చి రైతులకు మీరు చేసిన న్యాయం ఏదో తెలుస్తుంది ఇప్పటికాఖరికి. ఈ రోజు కూడా మిర్చి రైతుకు న్యాయం జరగలేదే అక్కడ. పొదిల్లో పొగాకు రైతులు పాపం, ధాన్యం అమ్మిన రైతులకి ఇంకా ఆ లెక్క కూడా మీరు ఇవ్వలేదే. ఏందో ఊరికే మాట్లాడతాం, రైతుల గురించి ఆలోచిస్తాం. మీ జిల్లాలో ఆ బెంగళూరు రకం మామిడికాయలు విపరీతంగా ఉంటాయి. ₹2 కేజీ పోతున్నాయట అక్కడ. వాటిని పీకడానికి కూడా కూలికి కూడా అంత ఖర్చు, అసలు డబ్బులు రావు దాంట్లో. ఆడే ఉన్నారు, కుప్పంలో ఉన్నారు కదా. ఈ రెండో రోజు పర్యటన సాగుతూ ఉంటుంది మీద అక్కడ. అట్లా 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 నడుచుకుంటా మామిడి చెట్టు దగ్గర పోండి, మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పోరు, మీరు ఎందుకంటే ఏడ ఆఫీసులోకి వచ్చి సమీక్షిస్తారు. పైగా దానిపైన లేనిపోయిన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. ఒక సమస్య చెప్తే ఆ సమస్య పరిష్కారానికి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. విపరీతమైన అసలు మామూలు లాభంతో లేరు రైతులు. ఈరోజు సంతోషంగా ఉన్నారు. పొద్దున మధ్యాహ్నం రాత్రి మీ పేరు తలుచుకుంటూనే ఉన్నారు. అక్కడ అబ్బో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అని చెప్పేసి తలుచుకొని గుంపేసి చెప్పండి నాకు ఒకసారి. మా ఇంటి దగ్గర చౌక దుకాణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మేము క్యూ ఎప్పుడు చూడలే, ఆ లైన్ ఎప్పుడు చూడలే జనాల్ని. పొద్దున్నే పాప బ్యాగులు పెట్టుకొని ముసలి ముతక అందరూ కూడా పాన్లు మానేసి ఆ చౌక దుకాణాల దగ్గర క్యూలో ఉన్నారు. అబ్బో యమ సంతోషంగా ఉన్నారు. మీరు ఆడు తెప్పించి పిలిపించి ఇస్తూ ఉన్నారు, ఇంటికి పోయి ఇచ్చేది కాకుండా. సరే, నేను ఇంకా ఈ బొద్దింకలు జర్ల గురించి ఏం మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే బొద్దింకలు ఉన్నట్లుండి వెంట్రుకలుగా మారిపోతాయి. అదే కెమెరాలుండి బతికిపోతున్నాం కానీ రికార్డు కాకుంటే అసలుకి బొద్దింక వెంట్రుకగా ఎట్లా మారిందో మనం అర్థం కాక చచ్చేవాళ్ళం. అసలుకి సమస్యలు పరిష్కారం చేయాలి, మీ ఆఫీసులో ఇవ్వాలి. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. సమస్యలు వస్తే పరిష్కార వేదికలైన మండల ఆఫీసుల్లోనో జిల్లా ఆఫీసుల్లోనో సెక్రటరియట్లోనో ఇవ్వాలి, మీ ఆఫీసులో ఇవ్వాలి. చక్కటి ఒరవడి సృష్టించారు మీరు. ఇంక నుంచి భారతదేశం అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పనులు జరుగుతాయి, వేరే పార్టీకి పని చేయకూడదు. చెప్పారు కదా సీఎం గారు మీరే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎటువంటి బెనిఫిట్ రాకూడదని మొన్న కూడా చెప్పారు కదా. ఏ సుపరిపాలనలో మొదటి రోజా మొదటి ఏడాదో ఆ పేరు పెట్టుకొని పోతా ఉన్నారు మీరు. మీ సుపరిపాలనలో ఎవరూ మాట్లాడకూడదట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడకూడదట, అడగకూడదట. ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, మిగతా పార్టీ అని? మీ దగ్గర రహస్య సమాచారం ఏదైనా ఉందా? ఓట్లు వేసిన తర్వాత అంతా ప్రజలే కదా అడుగుతారు. మీరు 6 గ్యారెంటీలు కాదు 6 గ్యారెంటీ కార్డు ఇచ్చారు మీరు. వీటికి మేము భరోసా అమలు చేస్తాం. 24 జూన్ జూలై మధ్యలో, బహుశా జూన్లో అనుకుంటా, జూన్ నుంచి అమలు చేస్తాం అని గౌరవ ముఖ్యమంత్రిగా ఆ రోజు, గౌరవ పార్టీ అధ్యక్షునిగా మీరు, అట్లాగే ఆ రోజు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ పార్టీ తరఫున సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. గుర్తుందా మీకు? అది గుర్తు చేస్తామనే అసలు రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రజల పక్షాన ఈరోజు చేపట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు భయం, అసలు భయం చెప్పనా మీకు? రోజు రోజుకి పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం రకరకాల వర్గాల నుంచి. ఎందుకంటే మీరు అన్ని రంగాల్లో కూడా మీరు విఫలమయ్యారు. ఒప్పుకోరా? మీ పేపర్లే చూసుకోండి. మట్టి దావుకుపోతున్నారు, ఇసుక దావుకుపోతున్నారు, బార్లా లేకుంటే ఏదేందో బార్లా బెల్ట్ షాపులా అనే హెడ్డింగులు. చివరికి ఏదో ఇంతకుముందు చూసి ఆఖరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముందే డబ్బులు ఇస్తే తప్ప ఆఖరికి పనులు కేటాయించడం, ఇవన్నీ మీవే కదా. పొద్దున మధ్యాహ్నం రాత్రి మాత్ర వేసుకున్నట్లు మీరు జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్మోహన్ అనుకుంటే తప్ప మీకు ఆరోగ్యం కుదురపడతట్లేదు పాపం. మీరు ఎన్నన్నా మాట్లాడండి,
జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాభిమానాన్ని మీరు కొలవడానికి కూడా సాధ్యం కాదు. మీరు చెప్పినట్లు మీరు అనుకునే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు కావు. జనం స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి కనుక మీరు ప్రభుత్వ పక్షాన దాన్ని నియంత్రించడం అంటే మా పర్యటన కాదు. ఆ ప్రోగ్రాంలో అన్ని అవకాశాలని కూడా అన్ని విషయాల్ని గమనించి ఆ కార్యక్రమానికి సహకారం అందించాలనే విషయం మీరు ప్రభుత్వ పరంగా గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. మీరు ఇంకో మాట మాట్లాడారు. నేను 2019 సిబిఎన్ అని చెప్పినట్లున్నారు. బహుశా 2019 సిబిఎన్ అని చెప్తే చాలా విషయాలు గుర్తుకొస్తాయి. మళ్ళా 1,00,000 విషయాలు గుర్తుకొస్తాయి. 1, 2 కాదు. మీరు మర్చిపోవచ్చు, లేదా మర్చిపోయేట్లు కనపడవచ్చు, కానీ పేర్లు మళ్ళీ అన్ని గుర్తు తెచ్చుకుంటారు. 2019లో మీరు ఆలోచించుకోండి, కానీ 25లో ఏం చేయాలో ఆలోచించండి. మీరు ఒక్కటి కూడా స్కూలు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం నేనే మంత్రుల గురించి మాట్లాడలే, మంత్రుల దగ్గర ఏంది లేదు నాకు అర్థమైపోయింది. అంతా మీ దగ్గర లేకుంటే మీ ఆఫీస్లో ఉన్నట్లుంది అంతా. ఏంటి ప్రభుత్వ స్కూళ్ళు ఈరోజు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు స్ట్రైక్ పోయారట. బాబు గారు ఎవరివి 90% ప్రైవేట్ స్కూల్స్ అని ఎవరివి? మొన్న బహుశా మీ మహానాడులో స్కిట్ లోన్ లేకుండా శాసనసభ్యుల దాంట్లో స్కిట్ లోన్ చూశాను కదా. దాదాపు 90% మీ పార్టీకి సంబంధించిన వాళ్ళవే ఉన్నాయని మీరు ఆ స్కిట్లో వేసి చూపించారు. నేను ఆ స్కిట్ మీకు పంపిస్తాను కావాలంటే. ఏంటి ఏమైనా బేరసారాలు ఏమైనా తక్కువ, ప్రభుత్వ ఫీజులు తక్కువ కాబట్టి పెంచాలని ఏమైనా డిమాండ్ మీ ముందుకు వస్తూ ఉందా? ఏ రంగంలో సఫలమయ్యారు చెప్పండి మీరు. ఇది సంవత్సర కాలం మేము చేశాం. మేము అడిగితే సూపర్ 6 అమలు చేయండి ఖచ్చితంగా అంటే మా నాలుక గ్యాప్ మందం, మా మందమైన నాలుకల్ని ఈ గ్యాప్లో ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. ఏం చేద్దాం అర్థం కాదు. మళ్ళీ అంత పెద్ద భాష అర్థం చేసుకోలేము. మీరు వీలైతే చక్కటి పరిపాలన చేసి ప్రజాభిమానాన్ని పొందండి. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది. దాంట్లో అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోలేక మీరు ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అసలుకి ఈ టర్మ్లో మీరు ఏం నేర్పిస్తూ ఉన్నారు మాకంతా? పరిపాలన అంటే ఎవరు నోరిప్పినా సరే ఆ నోరుని కట్టడి చేయాలి. అవసరమైతే ఉన్నా లేకున్నా కేసులు పెట్టాలి. ప్రజాస్వామ్యంలో చర్చకి ఎక్కడ తావుండడానికి వీలు లేదు. మా ప్రజాస్వామ్యం వేరే చెప్పారు మీరు. నేను రాజకీయమైన చేస్తానని చెప్పుకుంటూ వచ్చే భాష రాజకీయ పరిపాలన చేస్తానని చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ అది మాకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. అసలు మీకే ఇబ్బంది కనిపించదా? ఇంత వికృతమైన రాజకీయాన్ని సామాజిక రంగంలో పెంచి పోషించే మీ భావజాలం అందామా, లేకపోతే మీ యొక్క ఆచరణ అందామా? మీరు అంటే 2 పార్టీల మధ్య విషయం ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రండి, మరొకసారి చెప్తా ఉన్నాను. ఆఖరికి సంవత్సర కాలంలో మీరు ఏం చేశారో, సంవత్సర కాలంలో ప్రజలకు మీరు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో చర్చిద్దాం. ఏ ఇబ్బంది లేదు. మా ఊర్లో ఏర్పాటు చేస్తాను, నేను మా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తా. వచ్చి కూర్చోండి, మాట్లాడండి. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు, అమ్మఒడి చెప్పుకుంటున్నారే అదని 30 లక్షల మందికి కట్ చేశారు కదా. అసలు బడ్జెట్ కేటాయింపు చూస్తే అందరికీ అర్థమవుతున్న సంగతి మీకు అర్థం కాదా బాబు గారు? ఎందుకు మేము చూడమనుకుంటారు? మీరు దాదాపు 10,000 కోట్ల పైన కావాల్సి వస్తే 7,000 కోట్లు కట్టు ఇటు 8,000 మధ్యలో మీరు డబ్బులు పెట్టారే అంటే 2,000 కోట్ల పై కదా. 3,000 కోట్ల రూపాయలు తక్కువ ఉన్నాయంటే ఆ 3,000 కోట్ల మందికి రాకుండా చేస్తారని కదా. అరే మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరొక్కసారి అంటే మేము మర్చిపోతామనే ప్రజలందరూ ఆఖరికి 10 లక్షల కోట్లు అప్పు చేశారని ఏది అసెంబ్లీలో చెప్పించు. అసెంబ్లీలో మీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పు ఉన్నాయని. బయటకు వస్తే మాత్రం 10 లక్షల కోట్ల రూపాయలు.
అదే ఆనాటి ఒక ఆయన చెప్పినట్లు వాలంటీర్లు చాలామందిని అమ్మేసుకున్నారని. కనుక ఇప్పటికైనా సరే మీరు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పదాలు వాడడానికి నాకు మనసు రావడంలే ఇప్పటికి కూడా. ఏమండి ఇది, ఏం రాజకీయం అది? లూర్తు మేరీ గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ నాయకు దగ్గరికి వస్తే వాళ్ళ నాయకుడు ఆఖరికి ఆమెని కన్సోల్ చేసి అమ్మా మేము ఉన్నాం. ఆమె ప్రెస్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగితే ఆమెకు అనుమానాలు ఆమె చెప్పింది. ఆ అనుమానాలు నిజమో కాదో నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మీ దగ్గర ఉంది. అడుగుతుందామే. అంబులెన్స్ పోయి ఎక్కేందుకు మా ఆయన బాగున్నాడు, ఆసుపత్రి పోయినాక చనిపోయాడు, మాకు సంశయం ఉంది, అనుమానం ఉంది, మాకు తీర్చాలని చెప్తా ఉందామే. దాని సమాధానం చెప్పండి. అనుమానాలు మీ ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. సంఘటన జరిగిన రోజునేమో ఎస్పీ గారు అదే సఫారీ వ్యవహారం అంటాడు, పడ్డా అంటాడు, అదొక స్టేట్మెంట్ ఇస్తారు. 3 రోజుల తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అర్థాత చివరికి లూర్తు మేరీ గారు విచారిస్తామని భయపడించే ప్రయత్నం చేస్తారు. ఏంది ఇది? కనుక మీరు 4 సార్లు సీఎంగా చేసి చెప్పారు. నిన్న కూడా విన్నా నేను. ఈ రాష్ట్రంలో 4 సార్లు సీఎం అయిన ఘనత నాకే ఉందని విధంగా చెప్పారు రాకరు. అట్లా కుప్పంలో కూడా 9 సార్లు నన్ను ఎమ్మెల్యే చేశారు. మళ్ళీ 9 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు సీఎం. ఎంత గొప్పగా ఉండాలి సీఎం గారు మీరు. ఫోన్లే పాపం మీది ఎట్లా ఇంకా మీ అదేదో ఇప్పుడు 2040 47 ఏదో పెట్టారు మీరు. 2047 ఏదో చేస్తారని చెప్పి మీ పిల్లకాయలకి కొద్దిగా మంచి బుద్ధులు నేర్పించండి, ఇటువంటి నేర్పించబాకండి. బహుశా మీ గైడ్ లైన్స్తోనే ఎర్ర బుక్కు, ఎర్ర రాజ్యాంగం, ఎర్ర బుక్కు, ఎర్ర రాజ్యాంగం అంటా ఉన్నారేమో. దీనివల్ల అసలు ప్రజలు దీన్ని ఒప్పుకోరు. తాత్కాలికమైన ఆనందం కలగచ్చు మీకు, అదే నవ్వులుతాయి, అట్లా నవ్వులుకుంటూ చాలా సంతోషం పడవచ్చు. కానీ మీకు ఏమీ లాభం లేని సంగతి దయచేసి మీ పార్టీని, మీ వారసుల్ని భారత రాజ్యాంగానికి అనుగుణంగా మంచి భాషతో నేర్పించండి. భాష పైన కూడా మరీ మాటలు మాడుకోవచ్చు. మీరు మాట్లాడితే అది అధికార భాష, మేము మాట్లాడితే ఇంకో భాషగా మారిన కాలాన్ని చూస్తూ ఉన్నాం. కనుక మీరు ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పాలి. బహుశా అది ఆమె చెప్పింది, లూర్తు మేరీ గారు. పాప ముసలామె అంటే మధ్య వయసు ఆమె చెప్పింది, అక్కయ్య చెప్పిపోయింది. ఒక 50 మంది మనుషులు వచ్చి, 50 మంది ఇంటి దగ్గరికి మనుషులు వచ్చి మీ అబ్బాయి పంపించాడని మాట్లాడాలి, సంతకం పెట్టాలని పోలీసులు సహా వచ్చి మాట్లాడారు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది అభిజ్ఞ వర్గాల బోగట్టానో విశ్వసనీయ వర్గాల సమాచారమో కాదు, ఆమె చెప్పింది. ఏం సమాధానం చెప్తారు మీరు? ఎట్లా? మీ దగ్గర ఉన్నది ఏంటి? చివరికి ఆమె మీరు ఎంత ధర్మార్గమైన భాష వాడారు. ఆఖరికి ఒక చనిపోయిన ఒక దళితుడిని, చనిపోయిన ఒక మనిషి పట్ల కుక్కపిల్లలాగా లాగి పడేశారు, పక్కకు పడేశారట. ఎంత ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు? నాకేం అర్థం కాకుండా ఉంది. ప్రమాదం జరిగింది అని బహుశా వచ్చిన సమాచారమే పక్కకు తీసి పడుకోబెడితే పోలీసులు అంబులెన్స్ వచ్చేదాకా కదలిలేదే, వాళ్ళే తీసుకెళ్లారే. She throwing so many questions in front of us. Please try to answer for that. సమాధానం చెప్పండి. బెదిరింపులు కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. అసలు కదలనీయకుండా పోవడం, ఏమైనా మాట్లాడితే చరిత్ర ఇట్లా ఇప్పుడు చరిత్ర తవ్వుకుందాం. చరిత్ర అంటే ఏముంది? 40 ఏళ్ళ చరిత్ర తవ్వుకుందాం. అసలు మీ గతం ఎంత ఘనంగా ఉందో కూడా చూసుకుందాం. బాబు గారు, ఎల్లకాలం కూడా జనాలు నమ్ముతా అనుకోబాకండి మీరు. ఎందుకంటే మీ దగ్గర కొన్ని ఉన్నాయి చెప్పడానికి. వాళ్ళ వల్ల ఇంకా మీరు ఇది అట్లా ఉన్నారు. అసలుకి చంద్రబాబు నాయుడు గారు
సీఎం గారు మిమ్మల్ని ఒక స్ట్రైట్గా సిన్సియర్ ప్రశ్న వేస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా, పాత అనంతపురం జిల్లా, ప్రజెంట్ సత్యసాయి జిల్లాలో ఏడుగుర్రాలపల్లి అనే గ్రామంలో ఒక దళిత అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇప్పుడు 14 ఏళ్ళ అమ్మాయికి ఎస్పీ గారి స్టేట్మెంట్ ప్రకారం 2 సంవత్సరాలుగా అమ్మాయి పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి 7 నెలల గర్భంతో ఉంది. వాళ్ళ నాన్నగారు మీ పార్టీకి సంబంధించిన వాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మీ విజయోత్సవాల్లో డప్పు కొట్టుకుంటూ కింద పడి చనిపోయాడు. నో ఫాదర్. వాళ్ళ మదర్కి మానసికంగా సరైన పరిస్థితి లేదా వాళ్ళ మదర్కి. దే ఆర్ లివింగ్ ఆన్ ద ఓన్లీ పెన్షన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. వాళ్ళు పెన్షన్ మీద బతుకుతూ ఉన్నారు. చివరికి ఒక తండ్రి కొడుకు కూడా ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేశారు. తండ్రి కొడుకు కూడా. ఇప్పటికి కూడా ప్రధాన నిందితుడు పట్టుబడలేదే. ఒక్కసారైనా మీరు వెళ్ళారా? నిజంగా హృదయ విదారకమైన సంఘటనే అది. 2 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల వయసు నుంచి అమ్మాయి మీద పొగరు, 2, 3, 4, 10, 15, 18, 20 దాకా అమ్మాయి మీద అఘాయిత్యం చేశారని చెప్తా ఉన్నారే. ఎస్పీ గారి మాట, నా మాట కాదు. ఇటువంటి సంఘటనలు గతంలో ఇక్కడ జరిగాయని కూడా ఎస్పీ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారే. ఏం మీకు ఆ మాత్రం సమయం చిక్కలేదా? ఆ మాత్రం పోయిరండి. మీకు తండోపతండాలుగా మనుషులు వస్తే పరామర్శించండి, వద్దన్నామా? పోనీ మీ క్యాబినెట్ నుంచి ఎవరన్నా పోయారా ఆ ఊర్లోకి? మేము పోయి వచ్చినాం కదా, మాడొచ్చినాం కదా, ఇవి కాదు మాటలు. ఆ ఊర్లోకి వెళ్ళి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అంత కర్కశంగా ఆ ఊరు ఏ విధంగా ఉండగలుగుతూ ఉంది అని మీరు చూడగలిగారా? మీరు, మీ బాబు గారు, ఎవరెవరు పోవాలి కదా. ఇదొక్కటి చాలు బాబు గారు మీ గురించి నేను మాట్లాడడానికి. ఏం లేదు ఇందులో. కనుక దయచేసి రాజకీయంగానే చూద్దాం. తేల్చుకోవాల్సి వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకుందాం. అధికారం ఉంది కదా అని ఒకే ఎస్పీ 2 మాటలు చెప్పించబాకండి. నిన్న ప్రకాశం జిల్లా పోలీసు వాళ్ళు వచ్చారు, సంఘం వాళ్ళు వచ్చారు. 60 మంది పైగా ఈ రోజున విఆర్లు అక్కడ ఉన్నారని వాళ్ళు సమాచారం ఇచ్చారు. మీరు రెక్టిఫై చేసుకోండి. అవి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 పైగా పోలీస్ ఆఫీసర్లు రకరకాల స్థాయిలో విఆర్లో ఉన్నారని సమాచారం. మీకు కనిపించదా? ఆఫీసర్లని ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళుగా మార్చిన ఘనత మీ దగ్గర ఉంది. సంతోషం. మీరు యూపీఎస్పీకి ఎస్సీకి మీరు రికమెండేషన్ పంపించండి. రేపు పొద్దున జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో పార్టీ కూడా మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తారని ఒక కాలం కూడా పెడితే సంతోషం. ఈ పార్టీ వస్తే వాళ్ళు పనిచేస్తారు, ఆ పార్టీ వస్తే వీళ్ళు పనిచేస్తారు కదా. ఎంత చక్కటి ఆలోచన బాబు గారు మీది. ఆ పని చేయండి మీరు. కానీ వ్యవస్థల గురించి మాట్లాడద్దని దయచేసి వ్యవస్థల్ని మీరు కరెక్ట్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. రండి, మీరు చాలా మాటలు మాట్లాడతారు. మాట్లాడితే ఈ మధ్య మీ వైపు నుంచి తొక్క తీసి నార తీస్తామనేది అంటుంటారు. మాకు కొత్తగా విన్నాం ఆ పదాన్ని. బెల్ట్ షాపులు పెడితే తొక్క తీసి నార తీస్తామని చెప్పారు. రండి, ఎంచుకోవాలి మీరు. ఇంకా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. మీకు బాగా అలవాటు అని చెప్పి కంప్యూటర్ తెచ్చుకొని కొట్టుకోవాలి. టక ఎన్ని ఉన్నాయని రండి చూపిస్తాం. కనుక మీకు ఒకే మాటే మీకు చెప్పదలుచుకున్నా. ఈరోజు మీరు రూత్ మేరీ గారికి సమాధానం చెప్పాలి. ఆమె ప్రశ్నలకి సమాధానం రావాలి. అట్లాగే 2 రకాల స్టేట్మెంట్లు వచ్చిన ఎస్పీ గారు దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి. అప్పుడెందుకు ఇచ్చాడో ఇప్పుడు ఎందుకు ఇచ్చాడో కూడా చెప్పాలి. ఇవేవి లేకుండా చివరికి నెల్లూరు పర్యటన కూడా జరగకుండా చేశారే. మంచి పని చేయండి, మీకు జనాలు వస్తారు. మంచి పనులు చేశాడు కాబట్టే నిజంగానే బడుగు బలహీన వర్గాలు, పేదలు, అన్ని వర్గాల్లో వాళ్ళ కోసం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పెద్ద కొడుకుగా వ్యవహరించాడు కాబట్టే పార్టీ కార్యకర్తల కంటే ప్రజలే ముఖ్యమని భావించాడు కాబట్టే ఎక్కడికి పోయినా తండోపతండాలుగా వేలాది మంది
ఆ 50 కిలోమీటర్లు కూడా 5 గంటలు 6 గంటలు పోయే విధంగా ఆ సమయకాలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేర్చుకోండి, కానీ భయపడద్దండి. ప్రజా పరిపాలన చేయడం ఏ విధంగా, ప్రజల కోసం ఉండడం ఏ విధంగా అనే విషయం పట్ల మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పని చేయండి, ఎవరొద్దన్నారు. మనం ఎప్పుడో విన్నా సంక్షేమం గురించి మాకు చెప్తారా, ₹2 కిలో బియ్యం ఎప్పుడో మేము ఇచ్చామని. ఎవరిచ్చారు పాపం? పైన రామారావు గారు ఆత్మ కొట్టుకులాడుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పుకోలేడు, రాలేడు. సంక్షేమం నాకైతే బాగా అర్థమైంది. బాబు గారు అనేకసార్లు మనం మాట్లాడుకుందాం. మీ సంక్షేమం ఈరోజు చూశాను, కాగ్నిజెంట్కి 99 పైసలకో 99 రూపాయలకో ఏదో ఎకరా భూమి చొప్పున 13-10 ఎకరాలు ఇస్తూ ఉన్నామని. అసలు ఎంత చీప్ అయిపోయింది. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ హయాంలో భూముల ధరలు బేస్ లెవెల్కి వచ్చాయి, ఇంకా అందుకని కింద ఏది లేదు. ఇంకా 99 రూపాయలు, 9 రూపాయలు, లేదా 99 పైసలు, లేదా 2 లక్షలు, 3 లక్షలు, ఎక్కడ సెంటర్లలో. లూలు మాల్ అయితే విశాఖపట్నం మధ్యలో ఉంటుంది. కనుక మీ హయాంలో భూముల ధరలు చాలా బాగా తగ్గిపోయాయండి. సంతోషం వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే పొద్దున్న పేపర్లు చూశాను నేను, సాధారణమైన వ్యక్తి కట్టుకోవడానికి ఇల్లు లేదు. 50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పుకునే రాజధాని ప్రాంతంలో ఇండ్లు ఇస్తే వాటిని రద్దు చేసిన ఘనత మీది. ఎన్నని చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి ఎంతసేపు అయినా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళకి, అంటే మీ వారసులకి, ప్రజలకి, సమాజానికి మీ ద్వారా మంచి అలవాటు రావాలని కోరుకుంటా ఉన్నా. కానీ మీరు మాత్రం ఎందుకో భాష, ఆంగికం, వాచకం అన్నీ మారిపోయాయి. జగన్ రెడ్డి గారి గురించి భయపడద్దండి. జగన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రజాభిమానం పొందడానికి ఉన్న కారణం మీద ఆలోచించి ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయమని ఒక చిన్న సలహా. నమస్కారం. ఎనీ క్వశ్చన్?